ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వరద పరిస్థితిని గవర్నర్ కు సీఎం చంద్రబాబు వివరించారు. బుడమేరు వరద వల్ల జరిగిన నష్టాన్ని గవర్నర్ కు తెలియజేశారు. కేంద్రానికి పంపిన ప్రాథమిక నివేదిక ప్రకారం నష్టం 6,880 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. గత వారం రోజులుగా ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరద పరిస్థితిని గవర్నర్ కు ముఖ్యమంత్రి వివరించారు. బుడమేరు వరద వలన జరిగిన నష్టాన్ని గవర్నర్ కు వివరించిన చంద్రబాబు కేంద్రానికి పంపిన ప్రాథమిక నివేదిక ప్రకారం నష్టం 6,880 కోట్ల రూపాయలుగా అంచనా వేసినట్టు గవర్నర్ కు ఆ నివేదికలో వివరించారు. గత వారం రోజులుగా ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని కూడా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు అధికారులతో సమావేశమైన అనంతరం రాష్ట్రంలో వరద, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జరిగిన నష్టం, కేంద్రానికి పంపిన నివేదిక, కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన సాయం, ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సాయం గురించి కూడా ఆయన గవర్నర్ కు వివరించారు. గత వారం రోజులుగా జరుగుతున్న వరద సహాయ కార్యక్రమాలన్నింటినీ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో క్యాంపు చేసి వరద బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగాన్ని ముందుండి నడిపించడం, ప్రతిరోజు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని గవర్నర్ స్వయంగా అభినందించడంతో పాటు వరద సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సాయం రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తాను అని కూడా గవర్నర్ చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా ప్రత్యేక బృందం వచ్చి రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసిందని, అదేవిధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వచ్చి రాష్ట్రంలో పర్యటించి ఆయన స్వయంగా పంటలకు జరిగిన నష్టము, విజయవాడ నగరంలో వరద, వీటన్నిటినీ కూడా పర్యవేక్షించారని, స్వయంగా పరిశీలించారు అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ కు వివరించారు. సుమారు అరగంట సేపు జరిగిన భేటీలో వరద అనంతర సహాయక చర్యలను పూర్తిగా చంద్రబాబు నాయుడు గవర్నర్ కు వివరించినట్టు మనకి సమాచారం అందింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.